హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మేము సాయిబాబా గుడి ఉంటుంది కదా చింతపల్లిలో, అక్కడికైతే వచ్చాము. ఈ సాయిబాబా గుడి చింతపల్లిలో కూడా చాలా ఫేమస్, చాలామంది వస్తుంటారు. ఈ సాయిబాబా గుడిలో స్పెషల్ ఏంటిది అంటే, ఈ గుడిలో ఉండే సాయిబాబా షిరిడిలో ఉండే సాయిబాబా లాగానే ఉంటాడు, సేమ్ టు సేమ్. ఇది నాగార్జున సాగర్ హైవే దగ్గర నుంచి 70 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇప్పుడు మేము లోపల ఏమేమి చేస్తామనేది చూద్దాము. మనం స్టార్టింగ్ అక్కడ ఎంటర్ అయిపోగానే మనకు గోమాతలు అయితే కనిపిస్తాయి. అక్కడ మనం గోమాతలకి అరటి పండ్లు లాంటివి పెట్టడానికి అయితే ఉండదు, వాళ్ళకి దానా ఉంటుంది, మనం దాన్ని కొనుక్కొని పెట్టవచ్చు. అదిగోండి అక్కడ లోపల రింగులో కొంతమంది పెడుతున్నారు కదా, అలానే పెట్టాలి. ఇప్పుడు మేము కూడా పెడతాము చూడండి. చెల్లి మా డాడీ అక్కడికి పోయిండు దాన తీసుకురావడానికి గోమాతలకు. అదిగోండి అక్కడ మా చెల్లి మా డాడీ కనిపిస్తున్నారు కదా, అక్కడనే దానా అయితే ఇస్తారు. దానం తీసుకొని గోమాతలకు పెట్టి అటు నుంచి అటే లోపలికైతే ఎంటర్ అయిపోవచ్చు. మేమైతే దాన పెట్టేసి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన లెఫ్ట్ సైడ్ మనకి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. రైట్ సైడ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, లెగ్స్ వాష్ చేసుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి ఇంకా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అక్కడ దేవుడికి కుంకుమలు అలాంటివి ఉన్నాయి. మేమైతే ఫస్ట్ హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని బొట్టు పెట్టుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇలా లోపల ఎంటర్ అయిపోయి లెఫ్ట్ సైడ్ వెళ్తే స్ట్రైట్గా మనకి వినాయకుడు అయితే కనిపిస్తాడు. నేనైతే వినాయకుడిని దర్శనం చేసుకొని అలానే వెళ్ళిపోయాను. ఇక్కడ ఆవు పిడకలను అయితే అమ్ముతున్నారనమాట. మనము ఆవు పిడకలని మంటలో వేస్తే మంచి జరుగుతుందని అయితే చెప్పారు. పైన ఒక మంత్రం ఉంది, ఆవు పిడకలను లోపల వేస్తూ ఆ మంత్రాన్ని అయితే చదవాలంట. మనకు అన్నీ మంచి జరుగుతాయి, మన కోరికలు కూడా తీరుతాయి అని అయితే అతను చెప్పారు. అందుకే మేము కొనుక్కొని ఆవు పిడకలని లోపలైతే వేసేసాము మంటలో. అండ్ ఇక్కడ నుంచి దర్శనానికి ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళి పైకి ఎక్కేసేయాలన్నమాట. మేమందరం అయితే పైకి ఎక్కుతున్నాం, మెల్లమెల్లగా వెళ్తున్నాము పైకి. మీకు నిజంగా సాయిబాబాని చూస్తే నిజంగా షిరిడి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది, చూపిస్తాను. ఇట్లనైతే లోపలికైతే ఎంటర్ అయిపోవాలి. ఇదిగోండి ఇలా ఎంటర్ అయిపోతే అక్కడ పరదైతే కప్పేశారనమాట. ఇక్కడ మేమైతే 12కి హారతి ఇచ్చే టైం అనమాట. మేము ఆ టైంకి అయితే ఇక్కడికి వచ్చాము. మేము వెళ్ళి ఒక 2 minutes కూర్చోగానే పరదని తీసి హారతి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. చాలామంది వచ్చారు. ఇదిగోండి సాయిబాబా నిజంగా షిరిడీలో ఉన్నట్టే ఉన్నారు. నేను చూసిన తర్వాత అయితే అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇదిగోండి ఇప్పుడు ఈ టైంకి హారతి ఇస్తున్నారు. అక్కడ హారతి ఇస్తున్న టైంకి మేము వచ్చి దర్శనం చేసుకున్నాము. దేవునికి దండం పెట్టేసి, యాక్చువల్లీ హారతి 1 hour ఉంటుంది, 12 to 1 వరకు ఉంటుంది. కానీ మాకు అప్పటికే ఆకలి అవుతుందని చెప్పేసి ఒక 5 minutes అక్కడ ఉండి వచ్చేసామన్నమాట. అక్కడైతే చాలామంది అయితే ఉన్నారు. మేమైతే అక్కడ కొద్దిసేపు కూర్చొని నించొని చూసేసి వచ్చేసాము. అక్కడ ఇట్లనే మనము ఎలాగైతే ఎంటర్ అయ్యామో అక్కడ నుంచే రైట్ సైడ్ నుంచి మనం వెళ్తే మనకి కిందికి దిగడానికి ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఎగ్జిట్ అంటే మనం డైరెక్ట్గా ఎగ్జిట్కి అయితే వెళ్ళము. కిందికి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాలి. లెఫ్ట్కి వెళ్తే మనకి అక్కడ ప్రసాదం కూడా ఇస్తారనమాట. ఇదిగోండి సాయిబాబా దర్శనం. ఇదిగోండి ఇక్కడికి ఇట్లా రైట్ సైడ్ వెళ్తే ఇందులోనే మనకి ప్రసాదాన్ని అయితే ఇస్తారు. అక్కడ సాయిబాబా కనిపిస్తున్నారు కదా, అక్కడ మనము హోమం చేసుకోవడం కానీ వ్రతాలు చేయడం కానీ చేసుకోవచ్చు అంట. అండ్ ఇక్కడ ప్రసాదం తీసుకోవచ్చు అని చెప్పాను కదా, నేనైతే అక్కడ ప్రసాదం తీసుకొని అక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడైతే వ్రతాలు చేయించుకుంటున్నారు అందరూ.
ఇదిగోండి ఇక్కడే ప్రసాదం తీసుకుంటారు. నేను ప్రసాదం తీసుకుంటున్నాను. తీసుకొని మా మమ్మీ వచ్చేయమన్నది అక్కడికి, అందుకే తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి తీసుకోవడానికి అయితే అక్కడ నించున్నాను. అక్కడ నుంచి ఇట్లా అదిగోండి సాయిబాబా చాలా రియలిస్టిక్ పెట్టినారు. అక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తే మనకి గురుస్థానం కనిపిస్తుంది. సాయిబాబా ఎక్కువ ఇక్కడే ఉండేవారంట. ఇక్కడ ఎలా చేశారు అంటే నిజంగానే సాయిబాబా కూర్చున్నట్టు, మాట్లాడుతున్నట్టు, మనకేమో చెప్తున్నట్టుగా అయితే అనిపించింది. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇదిగోండి చాలా రియలిస్టిక్ చేశారు. నేను నిజంగా సాయిబాబా ఉన్నారేమో అని అయితే అనుకున్నాను. అక్కడ అతను మాట్లాడుతుండే కానీ కొన్ని కారణాల వల్ల మేము వీడియో తీయలేకపోయాము. మన గురించి అతను మాట్లాడుతున్నారు. నేను యాక్చువల్లీ సాయిబాబా ఇట్లా మాటలు వింటుంటే నిజంగానే సాయిబాబా గారు ఉన్నారేమో అని అనుకున్నాను. కానీ చాలా బాగుంది, చాలా బాగా అయితే చేశారు. ఒకసారి మీరు అందరూ కూడా విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇక్కడ ఒక 5 minutes ఉన్న తర్వాత మేమైతే అక్కడి నుంచి వచ్చేసాము. ఇక్కడైతే ఇదే లాస్ట్. ఇక్కడ సాయిబాబా గారిని చూసేసి మనం వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ అక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు, కానీ మాకు టైం లేదని అయితే వచ్చేసాము. ఇదే నేను ఇప్పుడు ఈ వీడియోని ఆఫ్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.